ఏమైందిరా చిన్న పూరేషన్ ఏడుతాను ఊర్లోకి ఒక బుచ్చగాడు వచ్చిండ్రా ఆ నేమానం ముందు నన్ను వచ్చిండ్రా ఎంత బతికి బిచ్చా చేతుల తింటావా అయినా బుచ్చా నిన్నెందుకు కొట్టిండ్రా లేదురా 10 రూపాయలు కనిపిస్తా తీసుకున్నా. ఏంటా నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? 10 రూపాయలు కనిపిస్తా తీసుకున్నా. చిచ్చి వెనకలు ఉరికొచ్చి కుక్కని కాయ కొట్టినాడు కొట్టిండ్రా. పోలా అదిరిపోలా ఇంకా బుచ్చాల చేతులే తండ్రులు నేనే సిగ్గు లేకుండా దోస్తులు వచ్చి మేము నీకు చెప్తే మీరు నన్ను ఎగతాలు చెప్తావా? మీరు నాకు దొరకరా మీ సంగతి చెప్తా ఆగు. అది పోరం లెక్క ఎట్లా ఏడ్చుకుంటే పోతుండు. మేడం మేడం ఎవరు లేరేంది సప్పుడు అయితే లేరు. అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా. అల్లా మీకు బల్లా కర్తా హే లక్ష్మీదేవి కృపా కర్తా హే. అమ్మా ధర్మం తల్లి. ఎవర్రా నువ్వు చెట్టసిన మనసు పట్టుకుని మేడే మేడ అంటాను. అబ్బా తమ్ముడు చింపిరి జుట్టు వేసుకొని బురదలు పడిన పందిలెక్కు నువ్వు ఏంద్రా నీ లొల్లి? నన్నే బురదల బొరిన పందిలెక్కలు ఉన్నా అంటావురా కర్రీరోడా. చెప్తారా నీ సంగతి చెప్తా. ఉడతలు పట్టే మొక్కపోడా. ఏం లేదు సార్ బిచ్చగాన్ని అడుక్కున్నానికి వచ్చిన వేడి వేడి ఒక ముద్దుంటే రాదు. సింగులు వేయాలని ఆయన ఓం పెడితే కొంగులు వేయాలని ఇంకో అమ్మ ఏడిచిందట. సింగులు వేయాలని ఆయన ఓం పెడితే కొంగులు వేయాలని ఇంకో అమ్మ ఏడిచిందట. తినడానికి నాకే గతి లేరా అంటే నీకు వేడి వేడి ముద్ద కావాలరా? ఎందుకు సార్ మేడం గిట్ట లేవలే? మేడం ఓ మేడం కమ్ ఆన్ ఇమిడియట్లీ కమ్ ఆన్ ఐ సే. చెప్తానవరా మేడం మేడం అనుకుంటా నాకు అసలు పెళ్లి కావాలంటే. ఓ అదే సంగతి. ఇంత వయసు వచ్చిన పెళ్లి కాలేదంటే మొలకాయకు మొలకెత్త లక్షాలు ఉన్నాయో లేవో. మొలకాయకు మొలకెత్త లక్షాలు ఉన్నాయో లేవో. ఏంటి షాక్ అయ్యావా? ఏం మాట్లాడతానవరా? అబ్బే ఏం లేదు సార్. ఇంత వయసు వచ్చిన పెళ్లి కాలేదంటే సంపాదన గిట్ట తక్కువైందేమని. రే ఏం మాట్లాడుతున్నావురా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇక్కడ. బొంత సంచికి దబ్బున వేసి కుట్టినట్టున్నది నీ ముఖం. నువ్వు సాఫ్ట్వేర్ అంటే నేను నమ్మల్లారా? అయినా నా గురించి నీకెందుకురా? నడివిక్కాని చెల్లాడు. పెళ్లి కాలేదంటే కదా సార్ సోపతుందామని. పెళ్లి కాలేదంటే కదా సార్ సోపతుందామని. ఏం మాట్లాడతానవరా? లేకపోతే ఏంటి సార్ నా బిచ్చ మీద నాకెత్తే నీ ఇక్కడ ఎందుకుంటా సార్? నువ్వన్నా ఉండా. డీజే కొట్టి చెప్తే లింగులు ఎగిరినట్టుందిరా నీ సంసారం. నాకే గతి లేదంటే నీకే కొంచెం ఇచ్చి పెట్టాలరా ముద్ద. నాకు మొత్తం అర్థమైంది కానీ ఫోన్పే కొట్టు మరో 500. ఫోన్పే కొట్టు మరో 500. అబ్బా నీకు ఫోన్పే 500? ఎస్ ఎస్ నేను కొట్టాలి నీకు 500 ఫోన్పే. యా ఉందే గుడివాడ గోడ మీద పడాలి. ఏమనుకుంటాను? పొట్టేనికి ఉరుకుడు ఎక్కువనే ఉంది. పో అన్నం కావాలట 500 కావాలట. బ్లడీ బిచ్చగాడు. రౌడిజమా రే? ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్ కి వచ్చాను రా. ఈ 5 రూపాయలు తీసుకొని పీకి ఇక్కడ నుంచి వెళ్ళి. అయ్యా సారు ఓ సాఫ్ట్వేర్ ఏంద్రా చెప్పు. దీంతో ఏం చేయమంటారు సారు? మేడలు కట్టుకోమంటారా మిద్దలు కట్టుకోమంటారా? పోని దీన్ని అనాథాశ్రమంలో దానం ఇస్తే అందున్న పోరారు ఓ 6 నెలలు తింటారా? దీంతో ఏం కొనుక్కోవచ్చు టక్కునే పూరి. ఏమనుకోనుకో నాకేంద్రా. దీనికి టీ రాదు, బూస్ట్ రాదు, హార్లిక్స్ రాదు. చివరికి బస్టాల దీన్ని కూడా పోనీయరు. బిచ్చం వేసిందే 5 రూపాయలు. దానికి నీ ఆస్తంతా రాసిచ్చినట్టు బిల్డప్. మీదికి వెళ్ళి బెడి బిచ్చగాడు. అయినా ఏం అడిగినా నిన్ను? బుక్కడు అన్నం అడిగినా దానికే ఇచ్చుకు చెప్తివి నువ్వు. ఇంతకు 3 పూటలు తిన్న ముఖమేనా నీది? రాజా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రాజా ఇక్కడ. మాకు తెలుసు కానీ బొంగల సాఫ్ట్వేర్ లో వైర్ ఒక్కటే ఉంది, కరెంట్ లేదు అక్కడ. రోజు ఎన్ని కూరలతో తింటావు నువ్వు? 1 2 మహా అయితే 3.
నేనెన్ని కూరలతో తింటున్నా తెలుసా? చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పద్మ కండిన పప్పు, రత్న కండిన సోరకాయ, బోరింకాడ అనిత కండిన ఆలుగడ్డ ఫ్రై. ఆహా సూపరో సూపరు. వంకాయ, బీరకాయ, సోరకాయ, సల్ల, చారు, పెరుగు, నెయ్యి, ఇట్లా చెప్పుకుంటా పోతే నూరేరు చూడకు, గుండె ఆగి సత్తవు. వెర్రి పుష్పం, పొట్టి పుష్పం. వీడు బిచ్చమే ఎత్తలేడు. రేపు పెళ్లి చేసుకుంటే పెళ్ళి అన్నిటి చేస్తాడు ఏమో. నేను ఇంకా సాఫ్ట్వేర్ రాజా అంటాడు. ఇట్లా కూసో. అన్న మంచి ఉండరానే వదిలే మంచి ఉండదా? మంచిగానే ఉంది రేసింది. ఏమైందన్న గట్లా పడితే ఇవాళ కలెక్షన్ మంచిగా కాలేదా అని? ఇదే ఊరు రాసిందే. పిన్నం పిల్లలు విడిచిపెట్టి ఊరు కానీ ఊరు వచ్చి అడుకుంటే 500 ఇచ్చేటోళ్ళు లేరు. ఇస్తారు పెళ్లి సూపులకు వచ్చినప్పుడు బుచ్చగాళ్ళ పల్లె అంటే ఊరి పేరే అనుకున్నా. అట్లా పైసలు అడిగినప్పుడు సంచడు చిల్లర పైసలు తెచ్చిపోతే తెలిసింది ఊళ్ళో ఉన్న వాళ్ళంతా బుచ్చగాళ్ళని. మాసాలు కానీ నీ ముఖానికి అవే ఎక్కువ. నిన్ను వేసుకోక ముందు పాలాల ముంచిన పేరం లెవెల్ బాయిలు ఎక్కువ ఉండే. నిన్ను వేసుకున్నాకనే నా ముఖానికి ఇస్తాయి. అప్పో ఒకటే తక్కువైంది నీ ముఖానికి. నిన్న మా అమ్మ అప్పాలు చేసింది ఒకటి తినే. అవునారా? మా చెల్లె చేతి ఏది చేసిన అమృతం లెక్కలు ఉంటదిరా. ఉంటదిరా. ఓ బొజ్జే ఇది తీసాను చచ్చిపోయి దరిద్రం పోతుంది. ఏ గైనతో ఏంది కానీ మనం చెప్పిన పని ఏమైందన్నా? పైసలారా తెచ్చిన అది వస్తాను అవుతాం. నీకోసమే మాట్లాడుతున్నా పైసల గురించి. నువ్వు అడిగింది దీనికేనారా పైసలు? అవునన్నా తమ్మునికే. దీనికైతే నీ పైసలు వేయరా నువ్వేమని అనుకో. ప్లీజ్ భయ్యా అర్థం చేసుకో భయ్యా, నా జాబ్ పోతుంది భయ్యా. ప్లీజ్ భయ్యా డబ్బులు అయితే భయ్యా. ప్లీజ్ భయ్యా ఇవాళ కానీ మనసులు పెట్టుకోకు భయ్యా. ప్లీజ్ భయ్యా డబ్బులు కావాలి. అంకుల్ మా డాడీని మమ్మీ కొట్టింది అందుకోసానికి ఏడుస్తుండు. కండు దొడుచుకొని వచ్చి ఫోన్ లేపుతాడంట. భయ్యా ప్లీజ్ భయ్యా బుద్ధి గట్టిది అన్న భయ్యా. ప్లీజ్ భయ్యా అర్థం చేసుకో భయ్యా. నౌకర్ పోతుంది భయ్యా. ప్లీజ్ భయ్యా అర్థం చేసుకో. భయ్యా ప్లీజ్ భయ్యా ప్లీజ్ భయ్యా ఎట్లా పైసలు భయ్యా. ప్లీజ్ భయ్యా. ఇందాక సాఫ్ట్వేర్ అంటే కదరా, నువ్వు బిచ్చగాని పీకు అంటే కదరా, మళ్ళీ ఎందుకు వచ్చినవరా నా దగ్గరికి? బుద్ధి గట్టిది అన్న భయ్యా. ప్లీజ్ భయ్యా పైసలు అయితే భయ్యా. ప్లీజ్ భయ్యా ఇస్తే ఇందాక వేసాడు మళ్ళీ తాపగా రూపాయలు ఇస్తావరా? ప్లీజ్ భయ్యా పైసలు అయితే భయ్యా. ప్లీజ్ భయ్యా ఎందుకు నోరు కానీ ఎట్ట పడితే మాట్లాడదురా. ఎవ్వరం తక్కువ వేసి అస్సలే మాట్లాడద్దు. అర్థమైందా? అర్థమైంది భయ్యా. సరే పైసలు మా చెల్లెకి ఇచ్చిపోతా తీసుకో. సరే భయ్యా రైట్. ఓకే ఇప్పుడు దొరికావురా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ టిక్ అని కొట్టండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ముచ్చట్లు.